అన్నా ఈ దేశం 40 రూపాయలు ఇస్తుంది. కేంద్రం కంట్రోల్ బియ్యానికి 40 రూపాయలు ఇస్తుంది. ప్రమన్నాలు మీరు తినుకుంటూ కంట్రోల్ బియ్యం మాకు పెడదామంటారు అంటే మీ తెలివికి 2 చేతులు ఎత్తి మీ జ్ఞానానికి. పేదలకు ఇక పండగే ఓ కొడుక ఉగాది పండుగ. 3 కోట్ల మందికి ఉచితంగా సన్న బియ్యం. అబ్బర్ర కొడుక చరిత్రలో శిలాశాసనంగా నిలిచిపోయే పథకం ఇది అంటుండు. అయ్యా ఈయనేమో పేదలకు ఇక పండుగ సన్నబియ్యం తిని మీరు ఇంట్లో వండుర్రే. సన్నబియ్యం మీరు మీ పిల్లలు తినుర్రే. తినేమో మీరు ఇంట్లో వండుకోరు. మీకేమో పండుగ, మాకేమో రాజ్యం పండుగ. రాజ్యం మీద మేము ఉండాలి. అబ్బా ఏం రేవంతాలు సారు, నీ కడుపు సల్లా ఉండా. నువ్వు మంచి మాట చెప్పినావు సారు. ఇది ఎంత హాయిగా అనిపిస్తుందో మా ఊళ్ళకు ఈ మాట. పేదలకు ఇక పండుగే అంటే కంట్రోల్ బియ్యం సన్న బియ్యం తిని మీరు ఇళ్ళలో వండుకోరే. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కంట్రోల్ బియ్యం తిని మీరు వండుకోరి. హైదరాబాద్లో పోసే ఉచ్చ నీళ్లకు వచ్చే పంటలు వండి ఆ బియ్యం ఆ ఒడ్లు మళ్ళీ అక్కడ కొడితే అవి అక్కడ ఒడ్లు తయారై దానికి ఆ బియ్యం తయారై దానికి ఒక కెమికల్ వేసి కలిపి మళ్ళా మాకు సన్న బియ్యం లెక్క వస్తే అవి తినాలి మేము. మీరేం తినాలా సారు? ఇది పండుగ ఇక జీవితాంతం ఏంది ఏమంటాడు. పేదలకు ఇక పండుగ అంట. పండుగ పండుగ 3 కోట్ల మందికి ఉచితంగా సన్న బియ్యం. ఇది చరిత్రలో శిలాశాసనం. అలనాడు శిలాశాసనం అంటే అశోకుడు ఈ భూమి మీద అశోక చక్రవర్తి అది ఏందా శిలాశాసనం నిలబెట్టాడు చూడు. 4 సింహాలు ఉండేది. 4 సింహాలు గుర్తు ఉందా? ఏదా శిలాశాసనం ఎక్కడ పోయినాయి? ఈయనదేమో శాసనం కావాలట. కంట్రోల్ బియ్యం శాసనం కావాలట. కంట్రోల్ బియ్యం శాసనం. అశోకుడు రాజ్యం ఉన్న శాసనాలు వద్దట. శోకం లేని రాజ్యం వద్దట. ప్రజలు మంచిగా ఆయుగుండు అది వద్దట. కంట్రోల్ బియ్యం శాసనం కావాలి మనకు. అవి తిని పండుకోవాలి నిమ్మలంగా. బా ఏం మాట సారు. ఈయననేమో ఇది అంటాడు. మరి ఆయన ఏమన్నాడు ఒక ఆయన? ఈయననేమో పండుగ అంటుండగా సన్న బియ్యం అయితే. నువ్వు ఎవ్వరిదో చెప్పు, నేను ఆయన పేరు చెప్పకుండా చెప్తాను. నన్ను గుర్తుపట్టాలా? మరి మీరు వాడతారా నువ్వు వాడతావా? చూద్దాం. చెప్పు మరిగా చూద్దాం. అబ్బా ఈ దేశం 40 రూపాయలు ఇస్తుంది. కేంద్రం కంట్రోల్ బియ్యానికి 40 రూపాయలు ఇస్తుంది. 10 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి రేషన్ కార్డు మీద మా మోడీ పోటు ఉండాలి అని ఏమో ఆయన అంటాడు. ఒక ఆయన అయ్యా సంజయ్ అన్న అమ్మో గుర్తు పట్టినవా పిలా? మన బండి సంజయ్ అన్న అంటుండు. ఆయనట మోడీ 3 సార్లు మోడీకి అప్పచెప్తే మీరు కంట్రోల్ పోదిని బతుకుర్రి అని చెప్తుండు. 40 రూపాయలు ఆయన ఇస్తుండట, 10 రూపాయలు రేవంత్ ఇస్తుండట. వీళ్ళిద్దరు పంచాయతీ ఎట్టుందో చూడుర్రి. వయ్యా చూసే అభిమానులు, నరేంద్ర మోడీ అభిమానులు, రేవంత్ రెడ్డి అభిమానులు, నేను మాట్లాడేది సుర్రు సలాగి తీసుకొని కాలుస్తారు చూసినావు, ఆత పెట్టేది అట్ట సుర్రు అంటది. మరి నేను మాట్లాడేది సబ్బండ కులాలన్నా ప్రజల కోసం. మమ్మల్ని తరతరాలుగా ఎట్లా మోసం చేస్తుర్రు, ఏమిచ్చి అలవాటు చేసిర్రు, ఏ ఎంగిలి మెతుకులు వేసిర్రు, మాకు బుచ్చపు మెతుకులు వేసి రాజ్యంలో సింహాసనం మీద ఆ రాజ్యంలో కూర్చొని ఏమంటారు రాజ్యమే వీరభోజ్యం అని అనుభవించుకుంటూ తిని పంచభక్ష పరమన్నాలు మీరు తినుకుంటూ కంట్రోల్ బియ్యం మాకు పెడదామంటారు అంటే మీ తెలివికి 2 చేతులు ఎత్తి మీ జ్ఞానానికి దండం పెట్టొద్దు సార్. మేము మోడీ సార్ది ఉండాలని బండి సంజయ్ అన్న అంటాడు. రేవంత్ మీది ఉత్త 10 రూపాయలే, కేంద్రంలోకి వెళ్ళి 40 రూపాయలు ఇస్తున్నాం కాబట్టి రేషన్ కార్డు మీద మోడీ సార్ది ఉండాలట పోటు ఆయన అనేది. ఏమనుకుంటున్నాం అంటారు? రేషన్ కార్డు 1950 యువతల ఈ కార్డు ఎందుకు వచ్చిందో, ఎవరు రాస్తే వచ్చిందో ఆ రాసిన ఆయనది ఉండదు, ఆ పేరు బొమ్మ వద్దట. ఈ పేదలకు కార్డు కావాలి, ఆధార్ కార్డు కావాలి, రేషన్ కార్డు కావాలి, మనిషికి ఇటనన్నా అందుతుందేమో అని రాసిన మౌనుభావుడిది ఉండదట పోటువా. 4 ఏళ్లకు 5 ఏళ్లకు వచ్చి పోతాయన ప్రజలు తీసి పక్కకి కాలు బయట నేలకు కొడతాయన పోటు ఉండాలట. అందులో బా ఏం తెలివి సార్ మీది.
అయినా మిమ్మల్ని మేము ఎంకంగా నడుస్తలేము, ఇసిరేసిన ఇది బతలేము. అందుకే కోపం రాగల, బాధపడకురే అయ్యా. అభిమానులు అభినయ వారసులు మీరు. అందుకనే జర చూసుకోర్రి. మనలా ఏ మాటలు చెప్పి ఏమేమి చెప్పి వాళ్ళ సంకల పెట్టుకుంటారు, మనలా కట్టుకుంటారు. ఎడ బలవుతున్నాం అనేది సోయి తెచ్చుకోరు. నేను అన్నదానికి కోప్పడకురి. నేను ఎందుకంటే అంటే నా మనమన్లకు దిచ్చి చెప్పాలనిపిస్తుంది ఒక్కోసారి. ఇంకా నాకు ఇంకో కొన్ని మాటలు వస్తాయి కానీ ఇంకా అది వద్దు ఎందుకు అని అది అనను. నేను ఏమో ఓన్యో కాదు, నేను మీ తాతను, నేను మీరు నా మనవాళ్ళు. బీసీ ఎస్సీ ఎస్టీ సబ్బండ కులాల తాతను నేను. ఆడొకడు నన్ను తిడతామా? వాళ్ళు మనలేనా, నా మనమని లేనా? తిట్టరా మరి? ఓ మనవనికి 2 రూపాయలు ఇచ్చి ఓ మనవనికి ఇవ్వకపోతే ఊకుంటాడే? ఈ ముసలాడు మంచోడు కాదు అని తిట్టాడు. ఎప్పుడు నన్ను తిడతాడు అన్నాడు. అట్లా కొంతమంది తిడతారులే నన్ను. ఏం బాధపడా నేను. నాకేమవుతుంది? మీరు మంచిగా ఉంటే చాలా అన్న. రాజ్యంలోకి మీరు రావాలి. విన్నవా? అది బండి సంజయ్ అన్న ముచ్చట అట్టుంది. విన్నవా? బండి సంజయ్ అన్న పోరాటం చూడు ఎట్టుందో. మోడీ పోటు ఉండాలట దాని మీద 40 రూపాయలు ఇస్తుండని. మోడీ పోటు వద్దు, 40 రూపాయలు వద్దు, అసలు ఈ కంట్రోల్ బియ్యం వద్దు, మేము ఏం తింటున్నాం మీరు అవి తినాలని అన్నాడా? అవినొద్దు దేవుడా. అది కథ. రేవంత్ అన్నాడా? శిలాశాసనం అంటారు రేవంత్ది. సన్న బియ్యం శిలాశాసనం. అబ్బా ఎంత పెద్ద మాటలే. ఈ మాటలు ఎవరికి ఎన్నడ అర్థం కావాలి? ఈ మాటలు వెనకంగా ఏమున్నాయి, ఎట్లున్నది? ఇంత పెద్ద చదువులు చదువుతారు మీరు. రాష్ట్రం అంతా చదివిందిగా, ఉద్యోగాలు లేక ఇండ్లలో పనిచేరుగా, కంపెనీలలో పనిచేస్తురుగా, సెంటరింగ్ పనికి పోతురుగా, డిగ్రీలు పిహెచ్డీలు చేస్తారు, ఇళ్ళల్లో నల్లాల పనికి పోతురుగా, ప్లంబర్ పనికి పోతురుగా, గోడలకు సున్నాలు వేయ పోతురుగా, పీజీలు డిగ్రీలు చదివి ఉద్యోగాలు రాక ఆ పనన్నా చేస్తాం. కానీ రాజ్యం కోసం పని చేస్తాం, నలుగురం కూడతాం, చదువుకున్న వాళ్ళందరం ఒకటే అవుతాం, రాజ్యం తెచ్చుకుంటామని అనుకుర్రా అనడాను? అది అనుకోరు. అది వద్దు మనకు. ఆ సూయ వద్దు. పెట్రోల్ బంకులలో బండ్లు పెట్టాలి, జెండా భుజం మీద వేసుకోవాలి, ఆడు ఓపించిన పెట్రోల్ ఓపించుకోవాలి, అన్నకు చెయ్యనాలి, ఇచ్చిన పులిగూర ప్యాకెట్ మొత్తం తినాలి. ఇది మన పని. బంద్ చేయరు. అది బంద్ చేసి అయ్యా నాయనని తాతని ముచ్చట చూడరు. వాళ్ళు ఏమేమి చేసారు, ఎంత అయ్యారు. వాళ్ళు జెండాలు మోసి భుజాలు కాయ కాసి ఎడమ భుజం కుడి భుజం మొత్తం పని చేయకుండా అయినాయి. ఏం రాలే. విన్నరా? మీరన్నా జర చదువుకురు కాబట్టి సోయితోటి వచ్చి రాజ్యంలో ఓ సర్పంచ్వో, ఎంపీడీసీవో, జడ్పీడీసీవో, ఎమ్మెల్యేవో, ఎంపీవో అయ్యి ప్రజలకు మంచిగా చూసుకో. నువ్వన్న వస్తే, మీరన్న వస్తేనే ఒకటేసారి రాదు. ఓ 5 ఏళ్ళు కష్టపడి నా ఊళ్ళో 4 మంచి మాటలు చెప్పి మంచి పేరు తెచ్చుకొని ఆపద సాపద కాడికి పోయి అందరిని కాపాడుకొని నీ ప్రజలు నిన్ను గుండెలో పెట్టుకుంటారు. దొంగలనే పెట్టుకురు, మిమ్మల్ని పెట్టుకోరా? దొంగలను పెట్టుకోరు గుండెలలా. ఇంత మంచి పని చేస్తున్నారు, ఇంత మంచి మనసులను పట్టుకుంటారు. ఓపికతో పనిచేసి ఆ రాజ్యంలో నువ్వైతే ఇంత బువ్వ పెట్టగలవు, అందరూ చూసుకుంటావు. ఎందుకు? నీ గుణం అలాంటిదే. యాదవరాజు అన్నది గుణం అదే, గౌడ్ అన్నది అదే. సర్దార్ సర్వాయి పాపన్న గౌడు వారసుడు కదా. ఇంత పెడతాడు బువ్వ, ఇంత దూప అరుస్తాడు. విన్నవా? వచ్చపోయేటోళ్ళకు దూప అరిచిండట. విన్నవా? తెలియదే. అది చదివితే తెలుస్తుంది మనకు. అవి ఏడ చదివినాం పాడుగాను. మనకు పండుగ సాయాన్ని ఎందుకు గుర్తొస్తాడు? వాళ్ళు రారు. మనకు జ్యోతిరావు పూలే ఎందుకు వస్తాడు? ఇంట్లుందా? ముదిరాజులు ఆ తెలంగాణ రాష్ట్రంలో మనం మొట్టమొదటి నెంబర్ 1 మనమే అన్నారు. ఏ ఇంట్లోనన్నా ఉంటే ఉండొచ్చు ఒక్కరిద్దరు మేధావులు ఇళ్ళల్లో. మనం ముదిరాజులు ఇంతమంది ఇళ్ళున్నాము. ఒక ముదిరాజు వారసుడు నీ ఇంట్లో ముదిరాజు పూలే, సావిత్రిబాయి పూలే పోటుకున్నాదయ్యా, మీ దండం పెడతాయ్యా, ఉన్నదా? లేదు. అవ్వ అట్లాంటి దౌర్భాగ్యం మనది. ఆ రాష్ట్రంలో ఆ దేశంలో బతుకుతున్నాం మనం. ఆ పోటువా, ఆ దేవుడు పోటువా ఇంట్లో పెట్టుకున్నావా? పెట్టుకోవు. అదన్న పెట్టుకుంటే కొద్దిగా సోయి వస్తుంది, తెలుస్తుంది. అరే నా దేవుళ్ళు ఇల్లేనా, నేను ఈ భూమి మీద బతకడానికి కారణం ఈ పూలేనా, ఈ సావిత్రిబాయి, ఈ తల్లి అని 2 పాదాలకు దండం పెట్టుకొని బయటికి వెళ్తే ఇంత మంచి పని జరుగుతుంది. అది తెలియదు. సర్దార్ గౌడు సర్వాయి పాపన్నకు ఆయనకు పెట్టొద్దు ముచ్చట. మనం పెట్టుకునేది ఇళ్ళలో మనకు అన్నలు. ఈ గడ్డ మీద ఆ గడ్డ మీద ఒక ఇంకో గడ్డ మీద ఆ గడ్డ మీద ఉండే అన్నలే ఇది తెలుసు మనకు.